చేసుకుంది. గత వారం రోజులుగా నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జు దేవభక్తుని చక్రవర్తికి ఎమ్మెల్యే బోడి ప్రసాద్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సవాళ్లలో భాగంగా ఇరు వర్గాలు ఒకే చోటికి చేరుకున్నాయి. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య జరిగిన గొడవ ఉద్రిక్తతకు దారితీసింది. ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అబ్దుల్ అలీం అందిస్తారు. అబ్దుల్, కృష్ణా జిల్లా పెలుమనూరులో ఉద్రిక్తత చోటు చేసుకుంటున్నట్లుగా తెలుస్తుంది. తాజా సమాచారం ఏంటి? అండ్ అలాగే ఇప్పుడు అక్కడ తాజా పరిస్థితి ఎలా ఉంది? అబ్దుల్ చెప్పండి. కృష్ణా జిల్లా పెనుమనూరులో ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అండ్ ఇరు వర్గాల మధ్య తోపులాట అండ్ అలాగే మాటల యుద్ధం జరిగినట్లుగా మనకి విజువల్స్ లో తెలుస్తుంది. ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది అబ్దుల్? కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. పెనమలూరు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దేవభక్తి చక్రవర్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అంటే ఈ గొడవకి ముఖ్య కారణం ఏదైతే గతంలో దేవభక్తుని చక్రవర్తి వాళ్ళ నాన్నగారు తెలుగుదేశం పార్టీ జెండాని నిర్మించారని, అది తమ స్థలంలో ఉందని దాన్ని సరిచేయాలని పగలగొట్టిన సందర్భంగా ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. స్థానిక ఎమ్మెల్యే బోడి ప్రసాద్ కలగజేసుకోవటం, ఆ తర్వాత వారిద్దరి మధ్యన మాటల యుద్ధం జరగడంతో వెంటనే వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూడాను బోడి ప్రసాద్ కి కౌంటర్ గా మాటల యుద్ధం మొదలెట్టారు. ఈ నేపథ్యంలో అసలు మీ పరిస్థితి మీ అంతు చూస్తామని చెప్పుకోవడాను తెలుగుదేశం పార్టీకి చెందిన కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పెనమలూరు ఎవరైతే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఉన్నారో చక్రవర్తి ఇంటిపైకి దూసుకు వెళ్లడంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. చక్రవర్తిని ఇంట్లో నుంచి బయటికి రావాల్సిందిగా నినాదాలు చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ నేపథ్యంలో చక్రవర్తి రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేశారు. రోడ్డుపై పడుకుని నిరసన వ్యక్తం చేసిన పరిస్థితుల్లో వెంటనే పెనమలూరు పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి కృష్ణా జిల్లా నందివాడ పోలీస్ స్టేషన్ కి తరలించారు. లక్ష్మి, ప్రస్తుతం ఏదైతే కానూరు పరిసర ప్రాంతాల్లో కూడాను 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు కూడాను కృష్ణా జిల్లా ఎస్పీ తెలియజేశారు. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ అబ్దుల్. చాలా పెద్ద మంది సైకోల్ని, ఎంతో మంది సైకోల్ని చూసాం. కానీ పెనమలూరు నియోజకవర్గంలో అందరికన్నా ఎక్కువగా పెద్ద సైకో ఇక్కడ తయారయ్యాడు. మొదటి నుంచి కూడా రెచ్చగొట్టడం, ఒక శాసనసభ్యుడని కూడా లేకుండా అగౌరవంగా మా మీద దూషించడం, ఉన్నవి లేనివి మాట్లాడి మీడియాలో అతను ఏదో పెద్ద కొండంతో వెలికి పెట్టినట్టుగా మా మీద బురద జల్లేందుకు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఓపిక పట్టాం. కానూరు అభివృద్ధి చేస్తే దాన్ని అడ్డుకోవడానికి పిటిషన్లు పెట్టాడు. ఒక రోడ్డు వేసేటప్పుడు డ్రైన్ కంప్లీట్ అయినాక రోడ్డు వేస్తే రోడ్డుకి లైఫ్ ఉంటుంది అని చెప్పి కొద్దిగా డ్రైనేజ్ అవసరం ఉండి ముందస్తుగా పనిచేస్తే
ఇదిగో పని చేసిన దానికి టెండర్ పిలిచారని చెప్పేసి అసత్య ప్రచారం. ఇవి బులెటిన్ అప్డేట్స్.